మనకి గ్యాస్ స్టవ్ ప్రతి వాడికి వస్తున్నాయి. ఆ గ్యాస్ స్టవ్లు లేకుండా మనం ఆరోగ్యంగా ఉండటానికి రాగి పిండి, జొన్న పిండి మనకి తక్కువలోనే దొరుకుతాయి కాబట్టి ఇవన్నీ మిషన్ పెట్టించుకొని మన ఇంట్లో పెట్టుకున్నాం అనుకో, మునగాకు మనకి ఫ్రీగా దొరికిద్ది. దీంట్లో నేను ఏం వేసానంటే రాగి పిండి, జొన్న పిండి, మనకి కొంచెం బియ్య పిండి కలిపాను, మునగాకు ఎక్కువ వేసాను. వేసి ఈ పిండిలన్నీ బాగా కలిపి కొంచెం ఇంట్లో వెనకోసుకోవడం తీసుకొచ్చి కలిపాను. ఉల్లిపాయలు కూడా మరిన్ని పోసి, పచ్చిమిర్చి, అల్లం అవన్నీ కట్ చేసేసి పకోడీలాగా చేసేసాను. మళ్ళీ అక్కడ మనకి చపాతీ లాగా ఉంది, ఇది బౌల్లో ఉంది. అదేమో అట్లా పకోడీలాగా చేసుకున్నాము. ఆయిల్ లేకుండా అదే పిండితోటి ఇంకొంచెం మనం ఏం చేస్తామంటే దీంట్లో రాగి పిండిని కొంచెం ఎక్కువ జొన్న పిండి కలిపి దీంట్లో కూడా కొంచెం మునగాక చేసి కరివేపాకు, పచ్చిమిర్చి అన్ని వేసేసి మనం చపాతీ లాగా చేసేసేది. ఇది కూడా మీరు కూడా హెల్దీ ఫుడ్ కాబట్టి చేసుకోండి. మనకి రోజు రాత్రిపూట అన్నం తినే కన్నా ఇది కూడా మనం ఎట్లా పప్పుచారు ఏడు చేసుకుంటాం కాబట్టి ఈ చపాతీలు చేసుకున్నామంటే మనకి హాయిగా ఉంటుంది. గ్యాస్ ట్రబుల్ లేకుండా తొందరగా వదులుతుంది, కానీ దేనికైనా ఇబ్బంది లేకుండా ఉంటుంది.